ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము పంచమ స్కంధము 14వ అధ్యాయము. సంసార అరణ్యము యొక్క స్పష్టీకరణము. సుఖమహర్షి పలికెను, పరీక్షిన్ మహారాజా, ఈ జీవుల సముదాయమే వర్తకుల దళము. వీరు దేహమే ఆత్మయను భ్రాంతితో కర్మలను ఆచరించుచుందురు. ఆ కర్మల ఫలములు పుణ్యము పాపము మిశ్రము అని 3 విధములుగా నుండును. పుణ్యఫలముగా సత్వగుణ ప్రధానమగు దేవతా దేహములు, పాపముల ఫలితముగా తమోగుణ ప్రధానమగు వృక్ష పశు పక్ష్యాదుల దేహములు, మిశ్రమ ఫలముచే రజోగుణ ప్రధానములగు మానవుల దేహములు జీవులకు ప్రాప్తించును. పుట్టుకచే దేహములతో సంయోగము, మరణముతో వియోగము పరంపరగా సంభవించుచునేయుండును. మనస్సు యొక్క ప్రేరణచే 5 జ్ఞానేంద్రియముల ద్వారా భోగానుభవములకై జీవులు కర్మలను ఆచరించుచుందురు. కనుక 5 జ్ఞానేంద్రియములు మనస్సు అను 6ను సంసార అరణ్యమునకు ద్వారములు. భగవంతునకు వశవర్తిని అయిన మాయచే ఈ 6 ఇంద్రియములు జీవుని సంసారారణ్యములో పడవేయును. ఆ అడవిలో పడి తిరుగుచున్న జీవుడు ధన వ్యామోహముచే వివిధ కర్మలను చేయుచుండును. అతడు అనగా ఆ జీవుడు ఎన్నడును శ్రీహరి యొక్క గురువు యొక్క పాదములను ఆశ్రయింపడు. కాని అట్లు ఆశ్రయించుట వలననే అతని పాపతాపములు అన్నియును నశించును. పరోక్షముగా జీవులను వర్తక సమూహముతో 6 ఇంద్రియములను దోపిడీ దొంగలతో పోల్చుట జరిగినది. జీవులు కష్టపడి సంపాదించిన ధనమును ధర్మకార్యములకై వినియోగింపవలయును, పరులకై వినియోగింపవలయును. పరమపురుషుడైన భగవంతుని ఆరాధించుట జీవునకు పరమధర్మము. అదియే అతనికి పరలోకమున శ్రేయస్సును గూర్చును. కాని మానవుని బుద్ధి అనడి వివేకహీనుడగు సారథికి వశమైన మనస్సు వానిని అధర్మ మార్గమునకు మళ్లించును. అప్పుడు ధర్మకార్యమునకు వినియోగింపవలసిన ధనమును జీవుని ఇంద్రియములు చూచుట, స్పృశించుట, వినుట, ఆస్వాదించుట, ఆఘ్రాణించుట, సంకల్ప వికల్పములను చేయుట, నిశ్చయించుట అను వృత్తుల ద్వారా గృహస్థోచిత విషయ భోగములలో వినియోగించును. భార్య, పుత్రులు మొదలగు కుటుంబ సభ్యులు తమ చేష్టలచే సాక్షాత్తు తోడేళ్లవలే నక్కలవలే ప్రవర్తింతురు. లోభి అయిన కుటుంబ యజమాని యొక్క ధనమును అతని సమ్మతి లేకున్నను అతడు చూచుచుండగనే వారు గుంపులో సురక్షితముగానున్న గొర్రెను తోడేలువలే లాగికొందురు. పొలములోని కలుపు మొక్కల బీజములను అగ్ని ద్వారా తగులబెట్టనిచో ప్రతి సంవత్సరము ఆ పొలమును దున్నుచున్నప్పటికిని పంట వచ్చు సమయమునకు ఆ పొలమున లతలు గడ్డి పొదలు దట్టముగా పెరుగును. అదే విధముగా కర్మభూమి అయిన ఈ గృహస్థాశ్రమమునందలి దుష్కర్మలు పూర్తిగా నిర్మూలింపనిచో మరల లతలు గడ్డి దుబ్బుల వంటి కోరికలు వృద్ధి చెందుచునేయుండును. ఏలయన గృహము కోరికల పుట్ట కదా. గృహమునందు ఆసక్తి గలవానికి ధనధాన్యములే బహిప్రాణములు. వాని ధనమునకై అడవీగలు దోమల వంటి నీచ పురుషులు వానిని బాధింతురు. ధాన్యము మిడుతలు, పక్షులు, చోరులు, ఎలుకలు మొదలగు వాటిచే పాడైపోవును. అజ్ఞానము, కోరికలు, కర్మలు మున్నగు వాటి కారణముగా ఈ మార్గమున సంచరించుచున్న వాని యొక్క చిత్తము కలుషితమగును. ఫలితముగా అప్పుడప్పుడు అతనిలో దృష్టిదోషము ఏర్పడగా ఈ మర్త్యలోకము గంధర్వ నగరము వలె అసత్యమైనను సత్యముగా భాసించును. మరల అన్నపానాదులు, స్త్రీ సాంగత్యము మొదలగు వ్యసనములలో చిక్కుకొని అతడు ఎండమావుల వంటి విషయ భోగముల వైపే పరిగెత్తును. అప్పుడప్పుడు ఈ జీవుని బుద్ధి రజోగుణముచే ప్రభావితమగుచు సకల అనర్థములకును మూలమైన బంగారమునే సుఖసాధనములుగా భావించుచుండును. దానిపై గల పేరాసతో అడవిలో చలిబాధకు తట్టుకునలేక కొరవి దయ్యమును అగ్నిగా భావించి దానివైపే పరుగెత్తుచుండునట్లు బంగారము కొరకు అర్రులు చాచుచుండును.
శరీరమును కాపాడుట కొరకై గృహము, అన్నపానీయములు, ధనము మొదలగు వాటి అందలి అభినివేశముచే అప్పుడప్పుడు ఈ జీవుడు ఈ సంసార అరణ్యమున ఇటునటు పరుగులు తీయుచుండును. అప్పుడప్పుడు సుడిగాలుల వలె కన్నులలో దుమ్మును నింపెడి స్త్రీ ఇతనిని తన ఒడిలో చేర్చుకొనును. అంతటా అతడు ఆమె యొక్క వ్యామోహములో పడి సత్పురుషుల మర్యాదను గూర్చియూ ఆలోచింపడు. ఆ సమయమున అతని నేత్రములు రజోగుణమనడి ధూళిచే నిండియుండుట వలన అతని బుద్ధి మలినమగును. అందువలన తన కర్మలకు సాక్షులైన దిగ్దేవతలను తెలిసికొనలేడు. అప్పుడప్పుడు అతనికి ఈ విషయ భోగములన్నీయూ మిథ్యయే అని తెలియవచ్చును. అయినను అనాది కాలము నుండి దేహాత్మబుద్ధిని కలిగియుండుట వలన అతడు వివేకభ్రష్టుడై ఎండమావుల వంటి విషయ భోగముల వైపే పరిగెత్తుచుండును. అప్పుడప్పుడు శత్రురాజులు అతనిని గ్రుడ్ల గూబలవలే ప్రత్యక్షముగను, ఈల పురుగులవలే పరోక్షముగను, హృదయ విదారకములగు కఠోర వచనములను పలుకుచుందురు. కర్ణశూలములైన వారి మాటల ప్రభావమున అతని మనస్సు కూడా వ్యధకు లోనగును. పూర్వసుకృతములు అన్నియూ నశింపగా ఆ వర్తకుడు బ్రతికియున్నను మృతునితో సమానుడగును. అప్పుడతడు ఇతర లోభులను ఆశ్రయించును. వారును జీవన్మృత ప్రాయులే. ఎలయన వారి ధనము కారస్కరము, అనగా విషపు తుమ్మి, కాకిదొండ మొదలగు విషవృక్షముల లతలవలెను, విషజలపూరితములైన బావులవలెను నిరుపయోగములు. అనగా వారి ధనములు ఇహమునకు గాని పరమునకు గాని పనికిరావు. ఒక్కొక్కప్పుడు అతడు వేదములను బ్రాహ్మణులను నిందించు దుష్ట పురుషులతో సాంగత్యము చేయుట వలన అతని బుద్ధి భ్రష్టమగును. ఆ కారణమున నీరులేని బావిలో పడిన వాని వలె ఇహపరలోకములయందు యాతనలను కలిగించు పాషండ మతములను అనుసరించును. ఇతరులను బాధించుట వలన కూడా అతనికి ఆహారము లభింపదు. అప్పుడతడు చేతిలో చిల్లిగవ్వయూ లేని తండ్రిని గాని కుమారుని గాని హింసించును. ఒక్కొక్కప్పుడు అతడు కార్చిచ్చువలే దుఃఖమయమైన స్వగృహమునకు చేరును. అచ్చట అతనికి ప్రీతికరమైన పదార్థములు ఏవియునూ లభింపవు. అందువలన అతడు శోకాగ్నిలో సంతప్తుడగుచు మిగుల ఖిన్నుడగును. ఒక్కొక్కప్పుడు కాలుని వలె భయంకరులైన రాజభటులనడి రాక్షసులు అతనికి ప్రాణప్రియమైన ధనమును అతని నుండి లాగికొందురు. అతడు ఆ స్థితిలో బ్రతికియున్నను మృతప్రాయుడగును. ఒక్కొక్కప్పుడు అతడు స్వప్న సదృశములైన పితృపితామహాదుల యొక్క బాంధవ్యములను సత్యములని భావించును. ఆ బంధుత్వములన్నీయును క్షణికములైన సుఖములనే గూర్చును. గృహస్థాశ్రమములోనున్నవారు నిర్వహింపవలసిన కర్మలు తెంపులేనివి, బహు విస్తారమైనవి. వాటిని ఆచరించుటకై ప్రయత్నించుట ఒక ఎత్తైన పర్వతమును ఎక్కుటతో సమానము. జనులందరూ అట్టి కర్మలనే ఆచరించుచుందురు. వారు ముళ్ళు కంకరరాళ్ళు గల మార్గములయందు నడుచుచున్న వారి వలె బహు క్లేశములను అనుభవింపవలసియుండును. అప్పుడప్పుడు తట్టుకునలేని ఆకలి బాధకు శక్తిహీనుడై తన కుటుంబములోని వారినే కోపగించుచుండును. అప్పుడప్పుడు అతడు నిద్రయనడి కొండ చిలువ బంధములో చిక్కుపడును. ఆ సమయమున అజ్ఞానమనడి ఘోరాంధకారమున మునిగి నిర్జనారణ్యములో వదిలివేయబడిన శవము వలె పడియుండును. అప్పుడు అతనికి ఏ విషయము పైనను స్పృహయుండదు. ఈ జీవుడు ఇంతకు ముందు గర్వితమతి అయి ఇతరులను బాధించుచుండెడివాడు. ఇప్పుడు దుర్జనులు అతనిని అవమానపరచి గర్వమనడి అతని కోరలను పీకివేయుదురు. అంతటా అతడు అశాంతికి లోనై నిద్ర కూడా పట్టని స్థితికి చేరును. అనుక్షణము అతని హృదయము పరితపించుచుండుట వలన వివేకమును కోల్పోవును. చివరకు గ్రుడ్డివాని వలె అతడు నరకమనడి చీకటి బావిలో పడిపోవును. ఒక్కొక్కప్పుడు అతడు విషయభోగములనడి తేనె తుంపరలకై వెంపరలాడుచూ పరస్త్రీని గాని పరధనమును గాని అపహరించుటకు పూనుకొనును. అప్పుడు రాజు చేత లేక ఆ ధనము యొక్క యజమాని చేత దెబ్బలు తిని ఘోర నరకము వంటి కారాగృహమున పడిపోవును. అందువలన ప్రవృత్తి మార్గములో నుండి లౌకిక వైదిక కర్మలను ఆచరించు జీవుడు సంసార దుఃఖములనే పొందుచుండునని జ్ఞానులు తెలుపుచుందురు. ఏదేని ఒక విధముగా రాజుగారి చెర నుండి అతడు విముక్తుడైనను తాను అన్యాయముగా అపహరించిన స్త్రీని గాని ధనమును గాని దేవదత్తుడను మరి ఒక వ్యక్తి అతని నుండి లాగికొనును. వాటిని ఆ దేవదత్తుని నుండి విష్ణుమిత్రుడను ఇంకొకడు లాగికొనును. ఈ విధముగా భోగ్య వస్తువులు ఒకరి నుండి మరి ఒకరికి చేరుచునేయుండును.
అప్పుడప్పుడు అతడు చలి, గాలి, ఎండ మున్నగు ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక దుఃఖములకు గురియగును. వీటి నుండి తప్పించుకొనుటకు శక్తి చాలక అపారమైన చింతలలో మునిగిపోవును. ఆ వర్తకుడు ఎప్పుడైనను పరస్పరము ఇచ్చిపుచ్చుకొను వ్యవహారములో ఇతరుల నుండి ఒక పైసా గాని అంతకంటేను తక్కువ ధనమును గాని మోసముతో అపహరించును. అట్టి వంచన కారణముగా అతనికి ఇతరులతో వైరము ఏర్పడును. పరీక్షిన్ మహారాజా, ఈ ప్రవృత్తి మార్గమునందు ఇంతవరకును పేర్కొనబడిన క్లేశములేగాక సుఖ దుఃఖములు, రాగద్వేషములు, భయము, అభిమానము, ప్రమాదము, పొరపాటు, ఉన్మాదము, శోకమోహములు, లోభము, మాత్సర్యము, ఈర్ష్య, అవమానము, ఆకలి దప్పులు, ఆది వ్యాధులు, జన్మము, వార్ధక్యము, మరణము మొదలగు పెక్కు క్లేశములు ఏర్పడును. ఇట్లు పెక్కు అనర్థములకు మూలమైన ప్రవృత్తి మార్గములో సంచరించు జీవుడు మాయయ్యను స్త్రీ వ్యామోహములో పడి వివేక శూన్యుడగును. ఆ స్త్రీ కొరకై విహార భవనములు మొదలగు వాటిని నిర్మించుటలో చింతాగ్రస్తుడగును. ఇంకను ఆ స్త్రీ మూలముగా ఏర్పడిన పుత్రులు, పుత్రికలు, కోడండ్రు మొదలగు వారి మధురవచనములయందును, చూపులయందును, చేష్టలయందును ఆసక్తుడగును. ఇట్లు చిత్తము సాంసారిక కర్మలయందు చిక్కుపొడుటచే మనోనిగ్రహము లేని ఆ వ్యక్తి ఇంద్రియములకు దాసుడై అంధకారమయమైన నరకమునందు పడిపోవును. కాలచక్రము సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధము. అది పరమాణువు మొదలుకుని ద్విపరార్థ పర్యంతము క్షణము, గడియ మొదలగు అవయవములతో కూడియున్నది. నిరంతరము అది అనగా కాలచక్రము తిరుగుచునే యుండును. దాని ప్రభావమున జీవులకు బాల్య యవ్వనాది అవస్థలకు పరిణామము చెందుచుండును. ఆ కాలచక్రము బ్రహ్మ మొదలుకుని తృణపర్యంతము సకల ప్రాణులను సంహరించుచునే యుండును. ఎవ్వరునూ దాని వేగమును నిరోధింపజాలరు. దానికి భయపడుచున్నప్పటికీ కాలచక్రమే ఆయుధముగా గల యజ్ఞపురుషుడైన శ్రీ మహావిష్ణువును ఆరాధింపక మందబుద్ధి అయిన మనుష్యుడు పాషండుల వలలో చిక్కుపడును. రాబందులు, గ్రద్దలు, కొంగలు, గొవ్వలు మొదలగు వాటితో సమానమైన క్షుద్రదేవతలను ఆశ్రయించును. వాటిని గూర్చి వేదవిరుద్ధములైన అప్రమాణిక గ్రంథములే పేర్కొనుచున్నవి. తమను తామే మోసగించుకొనెడు ఈ పాషండుల వలలో చిక్కుబడి ఈ మూర్ఖుడు వారిచే వంచితుడై దుఃఖముల పాలగును. అప్పుడతడు సద్బ్రాహ్మణులను ఆశ్రయించును. కాని వారి ఉపనయనాది సంస్కారములు, శ్రౌతస్మార్త కర్మలు, యజ్ఞపురుషుని ఆరాధన మొదలగు సదాచారములు అతనికి రుచింపవు. అందువలన అతడు వేదవిరుద్ధములైన కర్మలనే ఆచరించు శూద్రులతో సహవాసము చేయును. వారు సహజముగా వానరుల వలె ఉదరపోషణ, స్త్రీ సుఖములయందే నిరతులై యుందురు. అచట కూడా ఆ మూర్ఖుడు విశృంఖలముగా సంచరించుచు విషయభోగములలో తగుల్కొని ఆసన్నమగు మృత్యువును కూడా గమనింపడు. ఇంకనూ అతడు వృక్షములపై సంచరించుచుండెడి వానరుల వలె లౌకిక భోగ ఫలములనే అనుభవించుచుండును. గృహములయందలి స్త్రీ పుత్రాదులయడ ఆసక్తుడై జీవిత పర్యంతము విషయ భోగములలోనే గడపుచుండును. ఈ విధముగా ప్రవృత్తి మార్గమున పడి సుఖ దుఃఖములను అనుభవించుచున్న జీవుడు వ్యాధి అనడి పర్వత గుహయందు చిక్కుకొనును. అందే కనిపెట్టుకునియున్న మృత్యువనడి ఏనుగునకు భయపడుచుండును. అప్పుడప్పుడు అతడు చలి, గాలి, ఎండ మున్నగు ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక దుఃఖములకు గురియగును. వీటి నుండి తప్పించుకొనుటకు శక్తి చాలక అపారమైన చింతలలో మునిగిపోవును. ఒక్కొక్కప్పుడు పరస్పరము క్రయ విక్రయాది వ్యాపారములను నడుపుచూ లోభకారణముగా ఎదుటివారిని మోసగించి కొద్దిగా ధనమును సంపాదించును. అప్పుడప్పుడు జీవుడు తన యొద్దనున్న ధనమంతయును కోల్పోవుట వలన పరుండుటకు గాని, కూర్చునుటకు గాని, భుజించుటకు గాని ఎట్టి వస్తువులును మిగలవు. అంతటా అతడు తన అభీష్ట వస్తువులను సంపాదించుకొనుటకు దొంగతనము మొదలగు పనులను చేయుటకును వెనుకాడడు. ఫలితముగా అతడు అచ్చటచ్చటా జనుల వలన అవమానము మొదలగు వాటికి గురియగును. ఈ విధముగా ధనముపై ఆసక్తి కలిగి ఇతరులతో వైరభావమును పెంచుకొనును. కాని పూర్వ వాసనల ప్రభావము చేత వారితో వివాహాది సంబంధ బాంధవ్యములను కలుపుకొనుచుండును, మరల విడిచిపెట్టుచుండును. ఈ సంసార మార్గమునందు నడుచునట్టి జీవుడు
అనేక క్లేశములను అనుభవించుచున్నను ఈ మార్గమును విడిచిపెట్టడు. ఆపదలను కొని తెచ్చుకొనును. చనిపోయిన వారిని మరచిపోవును. క్రొత్త వారితో స్నేహము చేయును. ఎప్పుడైనను ఇతరుల కొరకు రోదించును. ఇతరుల దుఃఖములను జూచి దుఃఖించును. తనకు ఇష్టమైన వారితో విరోధము ఏర్పడునేమో అని చింతించుచు భయపడుచుండును. కొందరితో పోట్లాడుచుండును. ఆపదలు వచ్చినప్పుడు ఏడ్చుచుండును. తనకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు సంతోషముతో పాటలు పాడుకొనుచుండును. సత్పురుషులు ఎవ్వరునూ ఇతనిని తమ దగ్గరకు రానియ్యరు. ఇట్టి ప్రవర్తన జన్మ జన్మలలో కొనసాగుచునే యుండును. తన జీవిత లక్ష్యమైన పరమాత్మను ఈ జీవుడు ఎన్నడును చేరుకొనడు. ఎన్ని యోగశాస్త్రములను అధ్యయనమునర్చి సాధన చేసినను ఈ జీవులు పరమాత్మను చేరలేరు. నానావిధ లౌకిక కార్యములను అన్నింటినీ త్యజించి నివృత్తిపరాయణులై జితేంద్రియులైన మునులు మాత్రమే భగవంతుని చేరగలరు. దిగ్గజములను జయించిన వారును గొప్ప గొప్ప యజ్ఞములను అనుష్ఠించిన వారును అయిన రాజర్షులు కూడా ఆ పరమపదమును పొందలేరు. వారు యుద్ధభూమియందు శత్రువులను ఎదిరించి ప్రాణములను కోల్పోవుచుందురు. లేదా యుద్ధములో జయించి సంపాదించిన రాజ్యము నాది అను అభిమానముతో విర్రవీగుచుందురు. వారు కూడా ఆ భూమియందే తమ శరీరములను వదిలి పరలోకములను చేరుకొందురు. కాని ఈ సంసారము అనగా జనన మరణములను ఎన్నడూనూ దాటలేరు. ప్రారబ్ధ కర్మలనిడి తీగలను ఆశ్రయించి జీవుడు ఏదేనీ ఒక విధముగా ఈ ఆపదల నుండి గాని నరక యాతనల నుండి గాని ముక్తుడు కావచ్చును. కాని మరల అతడు ఈ విధమైన సంసార అనగా ప్రవృత్తి మార్గమునందే సంచరించుచు జీవసమూహములో కలసిపోవును. పుణ్యకర్మల ఫలితముగా స్వర్గాది లోకములను పొందియున్నవారు కూడా ఆ పుణ్యము క్షీణించినంతనే ఈ మర్త్యలోకమున మరల జన్మింపవలసినదే. పరీక్షిన్ మహారాజా, రాజర్షి అయిన భరతుని విషయములో పండితులు ఈ విధముగా పలుకుచుందురు. గరుత్మంతుని వేగమును ఒక ఈగ అందుకొననట్లు మహాత్ముడు రాజర్షీయగు భరతుని యొక్క మార్గమును ఇతర రాజులెవ్వరునూ మనసు చేతను అందుకొనజాలరు. పరమపురుషుడైన శ్రీహరియందే అనురక్తుడైన భరతుడు తనకు అత్యంత ప్రియమైన భార్యాపుత్రులను మిత్రులను కడకు రాజ్యమును యవన దశలోనే మలము వలె త్యజించెను. ఇతరులకు అనగా సామాన్యులకు ఇట్టి త్యాగము చేయుట అసాధ్యము కదా. భరతుడు సామాన్య మానవులకు త్యజింపశక్యముగాని భూమి, భార్య, పుత్రులు, స్వజనులు, సంపదలు మొదలగు వాటిని త్యజించెను. దేవతలు కూడా నిరంతరము కోరుకొనుచుండెడి. లక్ష్మిని సైతము అతడు కోరుకొనలేదు. కాని లక్ష్మీదేవియే అతనిపై తన దయాదృష్టిని ప్రసరింపజేయుచుండెను. ఈ స్వభావము భరతునకు తగినట్టిదే. ఏలయన మహాత్ముల యొక్క చిత్తములు ఎల్లప్పుడూనూ శ్రీమన్నారాయణుని యందే అనురక్తమయ్యుండును. అట్టి వారి దృష్టిలో మోక్ష పదవి కూడా అల్పమైనదే. శ్రీమన్నారాయణుడు ధర్మరక్షకుడు. ధర్మానుష్ఠానము ద్వారా యోగ సాధన ద్వారా ఆ ప్రభువు లభ్యుడు. సాంఖ్యశాస్త్రము ఆ ప్రభువునే ప్రతిపాదించుచున్నది. ఆయన ప్రకృతికి అధీశ్వరుడు, యజ్ఞమూర్తి, సర్వాంతర్యామి. అట్టి శ్రీహరికి నేను నమస్కరించుచున్నాను అని జడభరతుడు తన జింక శరీరమును త్యజించు సమయమున కూడా ముక్త కంఠముతో ప్రార్థించెను. పరీక్షిన్ మహారాజా, భగవద్భక్తులు భరతుని యొక్క పవిత్ర గుణములను కర్మలను ప్రశంసించుచుందురు. శుభప్రదమైన ఆయన వృత్తాంతము ఆయువును సంపదలను వృద్ధి చేయునట్టిది. లోకమున కీర్తి ప్రతిష్టలను పెంపొందించుచు కడకు స్వర్గమును మోక్షమును కూడా ప్రాప్తింపజేయును. ఆయన చరిత్రము వినువారికి, వినిపించెడు వారికి, అభినందించు వారికిని కోరికలు అన్నీయును సిద్ధింపజేయును. కనుక వారు ఇతరులను ఏ వస్తువుల కొరకు కూడా యాచింప పనిలేదు. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి పంచమ స్కంధమునందు 14వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.